ఇవి ప్రచారం వెళ్ళేటప్పుడు చెప్పేస్తారు. మాకు ఎట్లా వచ్చిందంటే మా ఒంగోలు వచ్చాడు. ఆయన వచ్చాడు పాకిస్తాన్ వెళ్తే మా అదే లేదంటే ఎన్నో ఇక్కడ నెల్లూరు లేదనుకుంటాను. కానీ ఆ రోజు సాయంత్రం దాకా రాలేదు. నాకు చెప్పగలిగింది దొరుకుతుంది. నేను అక్కడికి గుంటూరు ఎక్కువగా మేము వెళ్తాం. ఆ చెక్కి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి లేదు. తర్వాత తోట దగ్గరికి వెళ్ళి ఆ తోట స్థలం దగ్గరికి అక్కడ లేదు. తర్వాత ఏసరి గారి చెక్కి దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా లేదు. తర్వాత టెంపుల్ అక్కడ కూడా సరే ఇట్లా తిరిగి దేవుడి చిత్రం ఎలా ఉందని చెప్పి మేము మనసుపడి బయలుదేరి వస్తూ ఉండగా కేబుల్ గారు ఫోన్ చేసి అందులో ఆడియో వచ్చింది, దేవుడి ఈ మందులు పెట్టండి, నువ్వు ఎడవాయు ఈ కార్యాలు పట్టి కనపడదు దానికి వచ్చేసాము. తర్వాత 3-4 రోజులు వచ్చాము. తర్వాత ఒక రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే అది థర్డ్ నెంబర్ మాకు ఏదో డిస్ట్రిక్ట్గా అనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్ళినప్పుడు అలా జరిగిందంట. అది ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే నేనేం కంగారు పడాల్సిన అవసరం లేదండి, టాబ్లెట్లు రాస్తున్నాను, టాబ్లెట్లు వాడితే నిజాన్ని మీరేం భయపడాల్సి లేదు. ఆ రోజు నుంచి మీ సంఘంలో అందరూ ప్రార్థన చేస్తారు. అందరూ ఈ ప్రార్థన వల్లనే అవి తిరిగి రావడానికి కారణమైంది. దేవుడు మనం ఏం చేస్తాడు అనుకుంటాం, కానీ మనం నిద్రలేవనే దేవుడు చేసిన గొప్ప కార్యం. మనం ప్రతిసారి దేవుడు ఏదో ఒకటి మనం మన విషయాల్లో చేస్తూ ఉంటాడు, కానీ కృతజ్ఞతకి అనుకోలేకపోతాం. దేవుడి శాస్త్రాన్ని దేవుడు చెప్తారు. దేవుడు చేసేటువంటి కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి కనుక అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. మనమే అనేక విధాలుగా ఏం చేస్తా ఉంటున్నాము, ఆయన కార్యాలు మనం మర్చిపోయి మనం విశ్వాసంతో కూడా లోకంలో పడిపోయి